పేరు బుడుమూరు నాగరాజ్ సార్. మాది శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ఎవ్వారిపేట విలేజ్. నేను ఆంధ్ర రంజీ టీం తరఫున మరియు ఐపీఎల్లో సన్ రైజర్స్ టీం తరఫున ఆడడం జరిగింది సార్. 2019లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు విజయసాయిరెడ్డి గారి ప్రాధ్వర్యంతో ఆ రోజు మన స్పీకర్ అయిన కొడెల శివప్రసాద్ గారు మరియు వాళ్ళ తనయుడు కొడెల శివరామ్ గారి మీద నా దగ్గర రైల్వే జాబ్ కోసం 15 లక్షలు తీసుకున్నట్టు వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టమని నన్ను భయభ్రాంతులకు గురి చేశారు సార్. నా క్రికెట్ జీవితం ఎక్కడ నాశనం అవుతుందని వాళ్ళ మీద నేను ఆ రోజు A1గా కొడెల శివరామ్ గారి మీద మరియు A2గా కొడెల శివప్రసాద్ గారి మీద కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత నేను ఎన్నోసార్లు ప్రత్యాశాపం పడ్డాను సార్. మరి లోక్ అదాలత్ ఉందని తెలిసి నర్సారావుపేట CA గారిని కలవడం జరిగింది 2 రోజుల ముందు. అతను ఈరోజు పిలిపించడం జరిగింది సార్. ఎవరి ప్రాబల్యం లేకుండా నా అంతలు నేనే ఈరోజు వాళ్ళ మీద పెట్టిన కేసు రాజీ చేసుకున్నాను లోక్ అదాలత్లో. అది నర్సారావుపేటను చూస్తే ఎంతో అసూయ కలుగుతుంది సార్. చాలా అభివృద్ధి చెందింది. కొడెల శివరామ్ గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా మంచి జరగాలని కోరుకుంటూ నేను వాళ్ళ మీద పెట్టిన కేసుకి వాళ్ళ ఫ్యామిలీ ఎంతో చింతించుంటుంది. నన్ను క్షమించమని వాళ్ళ కుటుంబ సభ్యులను వేడుకుంటున్నాను సార్. చీట్ అనేటువంటి నాగరాజు అనే వ్యక్తి కోడెల గారి మీద, కోడెల కుటుంబం మీద ఎలాంటి దుమ్మెత్తి పోసి లేనిపోని అపవాదులు వేశారనేది మీ అందరికీ తెలుసు. దాని వెనక కారణం ఎవరనేది కూడా అతను మీ అందరికీ చెప్పడం జరిగింది. గోపిరెడ్డి గారు అండ్ విజయసాయిరెడ్డి గారు దానికి కారణం అని చెప్పి ఓపెన్గా డిక్లేర్ చేశారు. అంటే జనాలు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు ఆడెవడో చెప్పాడు, బట్ అది తీసుకొచ్చేసి అది నిజమని నమ్మి పల్నాటి పులైనటువంటి కోడెల గారి మీద లేనిపోని నిందలు వేసి ఆ కుటుంబాన్ని రోడ్డుకు లాగి వాళ్ళని మానసికంగా వేధించి ఇబ్బందులు పెట్టి కోడెల గారిని ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా మాట్లాడి లేనిపోని అపవాదులేసి ఉన్నవి లేనివి అన్నీ కల్పించేసి తన మన అనే భేదం లేకుండా ఎవరైతే అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ కలిసి ఆయన మీద నిందలు తోశారు. ఆ రోజు మన అనే వాళ్ళే ఆయనకి సపోర్ట్ లేకుండా చేయటం వల్ల ఆయన తల దించుకోలేక తల తుంచేసుకున్నారు. అందరి ఎదురుగా నిలబడి నేను తప్పు చేయలేదని ఆయన చెప్పలేక ఆయన ప్రాణాన్ని వదిలేశారు. అటు పార్టీని వీడలేక ఇటు బయటికి చెప్పుకోలేక ఆయన ఎంతో బాధపడ్డారండి. మరి ఆ విధంగా చిత్రవధకి గురి చేసి ఆయన మరణానికి కారణమైనటువంటి వారి మీద మరి కఠిన చర్యలు తీసుకోవాలని మేము అందరం కోరుకుంటూ ఉన్నామండి. ఈరోజు మరి కోడెల గారిని తీసుకురాగలుగుతారా? ఇవన్నీ ఫేక్ కేసులన్నీ మరి నిరూపితం అవుతున్నాయి 1 by 1. మరి ఈరోజు మరి అలాంటి గొప్ప నాయకుడిని మీరు తీసుకురాగలుగుతారా? నర్సరావుపేట పట్టణము అలాగే పల్నాడు ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందండి. మరి ఈ లోటుని ఎవరు భర్తీ చేస్తారని మేము మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీని అయితేనేమి అందరి అభిమానుల తరఫున మేము క్వశ్చన్ చేయటం. పేరు బుడుమూరు నాగరాజ్ సార్. మాది శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ఎవ్వారిపేట విలేజ్. నేను ఆంధ్ర రంజీ టీం తరఫున మరియు ఐపీఎల్లో సన్ రైజర్స్ టీం తరఫున ఆడడం జరిగింది సార్. 2019లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు విజయసాయిరెడ్డి గారి ప్రాధ్వర్యంతో ఆ రోజు మన స్పీకర్ అయిన కొడెల శివప్రసాద్ గారు మరియు వాళ్ళ తనయుడు కొడెల శివరామ్ గారి మీద నా దగ్గర రైల్వే జాబ్ కోసం 15 లక్షలు తీసుకున్నట్టు వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టమని నన్ను భయభ్రాంతులకు గురి చేశారు సార్. నా క్రికెట్ జీవితం ఎక్కడ నాశనం అవుతుందని వాళ్ళ మీద నేను ఆ రోజు A1గా కొడెల శివరామ్ గారి మీద మరియు A2గా కొడెల శివప్రసాద్ గారి మీద కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత నేను ఎన్నోసార్లు ప్రత్యాశాపం పడ్డాను సార్. మరి లోక్ అదాలత్ ఉందని తెలిసి నర్సారావుపేట CA గారిని కలవడం జరిగింది 2 రోజుల ముందు. అతను ఈరోజు పిలిపించడం జరిగింది సార్. ఎవరి ప్రాబల్యం లేకుండా నా అంతలు నేనే ఈరోజు వాళ్ళ మీద పెట్టిన కేసు రాజీ చేసుకున్నాను లోక్ అదాలత్లో. అది నర్సారావుపేటను చూస్తే ఎంతో అసూయ కలుగుతుంది సార్. చాలా అభివృద్ధి చెందింది. కొడెల శివరామ్ గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా మంచి జరగాలని కోరుకుంటూ నేను వాళ్ళ మీద పెట్టిన కేసుకి వాళ్ళ ఫ్యామిలీ ఎంతో చింతించుంటుంది. నన్ను క్షమించమని వాళ్ళ కుటుంబ సభ్యులను వేడుకుంటున్నాను సార్. చీట్ అనేటువంటి నాగరాజు అనే వ్యక్తి కోడెల గారి మీద, కోడెల కుటుంబం మీద ఎలాంటి దుమ్మెత్తి పోసి లేనిపోని అపవాదులు వేశారనేది మీ అందరికీ తెలుసు. దాని వెనక కారణం ఎవరనేది కూడా అతను మీ అందరికీ చెప్పడం జరిగింది. గోపిరెడ్డి గారు అండ్ విజయసాయిరెడ్డి గారు దానికి కారణం అని చెప్పి ఓపెన్గా డిక్లేర్ చేశారు. అంటే జనాలు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు ఆడెవడో చెప్పాడు, బట్ అది తీసుకొచ్చేసి అది నిజమని నమ్మి పల్నాటి పులైనటువంటి కోడెల గారి మీద లేనిపోని నిందలు వేసి ఆ కుటుంబాన్ని రోడ్డుకు లాగి వాళ్ళని మానసికంగా వేధించి ఇబ్బందులు పెట్టి కోడెల గారిని ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా మాట్లాడి లేనిపోని అపవాదులేసి ఉన్నవి లేనివి అన్నీ కల్పించేసి తన మన అనే భేదం లేకుండా ఎవరైతే అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ కలిసి ఆయన మీద నిందలు తోశారు. ఆ రోజు మన అనే వాళ్ళే ఆయనకి సపోర్ట్ లేకుండా చేయటం వల్ల ఆయన తల దించుకోలేక తల తుంచేసుకున్నారు. అందరి ఎదురుగా నిలబడి నేను తప్పు చేయలేదని ఆయన చెప్పలేక ఆయన ప్రాణాన్ని వదిలేశారు. అటు పార్టీని వీడలేక
ఇటు బయటికి చెప్పుకోలేక ఆయన ఎంతో బాధపడ్డారండి. మరి ఆ విధంగా చిత్రవధకి గురి చేసి ఆయన మరణానికి కారణమైనటువంటి వారి మీద మరి కఠిన చర్యలు తీసుకోవాలని మేము అందరం కోరుకుంటూ ఉన్నామండి. ఈరోజు మరి కోడెల గారిని తీసుకురాగలుగుతారా? ఇవన్నీ ఫేక్ కేసులన్నీ మరి నిరూపితం అవుతున్నాయి 1 by 1. మరి ఈరోజు మరి అలాంటి గొప్ప నాయకుడిని మీరు తీసుకురాగలుగుతారా? నర్సరావుపేట పట్టణము అలాగే పల్నాడు ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందండి. మరి ఈ లోటుని ఎవరు భర్తీ చేస్తారని మేము మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీని అయితేనేమి అందరి అభిమానుల తరపున మేము క్వశ్చన్ చేయడం జరుగుతూ ఉందండి.